పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో మరొక క్రేజీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. గతేడాది ఈ చిత్రం నుండి టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గాజు గ్లాస్ మీద చెప్పిన డైలాగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో ఈ సినిమా పెండింగ్ లో పడింది. ఇక ఈ సినిమా డైరెక్టర్ హరిశంకర్ ఇటీవల ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో కార్ టాప్ మీద కూర్చొని వెళ్లిన సీన్ ని సినిమాలో పెట్టబోతున్నట్టు తెలిపారు. కారు మీద పవన్ కళ్యాణ్ షాట్ ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వాడేసినట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో చేసిన ఆ ఐకానిక్ సీన్ ని సినిమాలో రీక్రియేట్ చేయబోతున్నారని చెప్పారు. ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను చేస్తున్నారు. ఆ రెండు పూర్తి చేసిన తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరిశంకర్ దర్శకత్వాన్ని వహిస్తూ ఉండటంతో పాటుగా ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటం ఖచ్చితంగా ఈ సినిమా మరొకసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కార్ టాప్ మీద కూర్చొని ఉన్న సన్నివేశం తీశానని వెల్లడించారు హరిశంకర్. గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అందులో ఎలాంటి నిజం లేదని అన్నట్టుగానే ఈ సన్నివేశాన్ని ఉదాహరణగా చెప్పినట్టు తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి తన కాన్వాయ్లో బయలుదేరి కార్ టాప్ పైకి ఎక్కి మరీ ప్రయాణించిన సన్నివేశాన్ని ఇప్పుడు ఉస్తాద్ సినిమాలో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా కూడా పొలిటికల్ పరంగా తెరకెక్కించబోతున్నట్టు కనిపిస్తుంది. మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. మరి విడుదలయ్యాక ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.